హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు కేరళ పింక్ వాటర్ తయారీ విధానం చూద్దాము. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. కేరళలో ఎవరి ఇంటికి వెళ్ళినా లేదంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ మనకి వాటర్కి బదులుగా ఈ పింక్ వాటర్నే ఇస్తారు. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. 2-3 లీటర్ల వరకు నీళ్ళని తీసుకుని దీనిలోకి పత్తి ముగ్గం వేసుకోవాలి. పత్తి ముగ్గం అంటే ఒక మెడిసినల్ ట్రీ నుంచి వచ్చిన బెరడు తీసుకుని ఇలా మనకి పీసెస్ లాగా సేల్ చేస్తారు. కేరళలో ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఈజీగానే దొరుకుతుంది. ఇంకా ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. 2-3 లీటర్లు నీళ్లు తీసుకుని దానిలోకి పత్తి ముగ్గం వేసుకుని నీళ్ళని బాయిల్ చేసుకోవాలి. నీళ్లు బాగా మరుగేటప్పటికి కొంచెం కలర్ అనేది మనకి పింకిష్ వచ్చేస్తుంది. కొంచెం ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికైతే రెడ్ కలర్ లాగా బాగా డార్క్ వచ్చేస్తుంది. ఈ విధంగా డార్క్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఈ హెర్బల్ వాటర్ చల్లారిన తర్వాత వాటర్ బాటిల్స్లో స్టోర్ చేసుకుని లంచ్కి ముందు లేదంటే డిన్నర్కి ముందు తీసుకోవచ్చు. ఈ హెర్బల్ వాటర్ టేస్ట్ అయితే మనకి మామూలు వాటర్ తాగినట్టే ఉంటుంది. కలర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మనం గ్రీన్ టీ లాంటివి టేస్ట్ కొంచెం ఇష్టపడము అనుకుంటే ఈ పింక్ వాటర్ తాగడానికైతే చాలా ఇష్టపడతారు. ఈరోజు సింపుల్, ఇంకా కలర్ఫుల్, ఇంకా హెల్దీ అయిన రెసిపీ చూసారు కదా. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.